హీరోయిన్ మెడ మీద కత్తి పెట్టి తప్పించుకున్న మొట్టమొదటి హీరో. తనకి ఆ రోజుకి 3-4 సినిమాలు ఆడలేదు, అయినా కూడా అది ఎక్కడ పోద్ది, మహేష్ బాబుని చేసిన పోదు. హీరోని డీల్ చేయడం కష్టమా సార్, హీరోయిన్లు డీల్ చేయడం కష్టం? ఎనీబడి వీ కెన్ డీల్ సార్. ఏదైనా ఇప్పుడు త్రిష ఉంది, స్పాట్ పెట్టేస్తాం, అమ్మాయి గవ్వ నీళ్ళు చెప్పుకుని వాళ్ళందరూ మాట్లాడి ఆ డేట్ మార్చండి, రియల్లీ వీఆర్ సారీ, మీరు ప్యాషనెట్గా మాకు సినిమా ఇచ్చారు, మేము చేయడం తప్పు. హర్రర్ సినిమాలు మనం చాలా చాలా చూసాం కదా. ఎంఎస్ రాజు హర్రర్ సినిమాని ఏ కోణంలో చూస్తున్నారు? నేను దేవుణ్ణి నమ్ముతానని ఇప్పుడు దెయ్యం ఏం అతి వైబ్రేషన్స్ అటువంటి పీపుల్ వాటిని నమ్మి మూఢనమ్మకాలు అటువంటి ప్లేసెస్కి వెళ్ళాను. పేర్లు చెప్పను ఎక్కువ, అదేంటని మీరు చూడండి. నేను అంతకంటే ఇప్పుడు చెప్తే కరెక్ట్ కాదు. అది దేవిపుత్రుడి తర్వాత ఆయన ట్రావెల్ చేయకపోవడం కారణం ఏంటండి? నాకు దేవిపుత్రుడులో జరిగిన అవమానం. ప్రభాస్ ఇప్పుడు బయట కలిసినప్పుడు కనిపించినప్పుడు ఎలా ఉంటుంది? సెల్ఫిష్గా ఉన్నవాడు, యావరేజ్గా ఉన్న హీరో ప్రభాస్ అంటాడు. నాకు ఏమనిపించిందంటే అగద ట్రైలర్ చూసిన తర్వాత రాజు గారు నిజంగా కోటి రామకృష్ణ గారు ఉంటే ఎలా తీసేవాడు ఆయన, ఇప్పుడు అలా తీసేరేమో ఈ సినిమాని.